119వ కీర్తన 81వ చరణం. నీ రక్షణ కొరకు నా ప్రాణము సమ్మచిల్లుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించేదవో అని నా కన్నులు నీవిచ్చిన మాటను కనిపెట్టి క్షీణించుచున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆయన ఆశగలైన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరలా ఏమంటున్నాడంటే, నన్ను ఎప్పుడు ఆదరించేదవో అని అంటున్నాడు. అంటే కీర్తనాకారుడు దేవుని ఆదరణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ఆదరించేటటువంటి వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన రక్షణ ఇచ్చేటటువంటి వాడు. ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకున్నటువంటి ప్రాణాలని తృప్తిపరిచేవాడు. నీ ప్రార్థనను వింటాడు, నీకు జవాబిస్తాడు. అంతేకాకుండా ఆదరణ మనం కొనుక్కోలేమండి ప్రియమైన వారులారా. మరి ఉచితంగా ఎక్కడి నుంచో మనుషుల నుండి ఎక్స్పెక్ట్ చేయలేము. ఆదరణ కావాలంటే, నెమ్మది కావాలంటే అది మనకు క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనం పొందుకుంటాం. ఎందుకంటే ఆయన పేరే ఆదరణకర్తని భూలోకంలోనికి పంపిస్తానన్నాడు. యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆదరణకర్తని భూలోకంలోనికి పంపించాడు. ఆయన శిష్యులతో అన్నాడు, నేను వెళ్ళి మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. కాబట్టి మనకు ఆదరణ మనం కష్టపడాల్సిన అవసరం లేదు దాని కొరకు. అది దేవుని దగ్గర ఉచితంగా మనకు దొరుకుతూ ఉంది. ఆయన నీ ప్రతి పరిస్థితుల్లోనూ, ప్రతి ఆటంకాల్లో, ఇబ్బందుల్లో, నీ లోపల జరిగేటటువంటి అంతర్యుద్ధం, మానసిక వేదన, సమస్యలను చూసినప్పుడు కృషించిపోయేటటువంటి ఆ బాధను ఆయన ఏం చేసేవాడంటే ఆదరించి బలపరిచి నిన్ను లేవనెత్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాత్రమే నిన్ను ఓదారుస్తాడు. నీ ప్రతి అవసరతలో ఆయన నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను అన్నాడు కీర్తనాకారుడు. ఆయన నిన్ను రక్షణ వైపు నడిపిస్తాడు, రక్షణలోనికి నడిపిస్తాడు, రక్షణలోనికి తీసుకుని వెళ్తాడు. అన్నీ అనుకూలంగా నీ పరిస్థితుల్లో జోక్యం చేసుకుంటాడు. ప్రతికూల పరిస్థితులన్నిటినీ విడిపించే సర్వశక్తిమంతుడు. కాబట్టి భయపడకండి, దిగులు పడకండి. మనకు అన్నీ ఉంటాయి, సమస్యలన్నీ మనలో ఉంటాయి. మరి డబ్బులున్నంత మాత్రాన మనం క్షేమంగా ఉంటామని అనుకోవాల్సిన అవసరం లేదు. మనకు కావలసిన ఉన్నంత మాత్రాన క్షేమంగా ఉంటామని అనుకోవాల్సిన లేదు. కానీ ఆయన వాక్యం మీద మనం ఏం చేయాలంటే ఆశను పెట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకో. ఆయన వాక్యం మీద